దొంగల కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒక నిందితుడిని గుర్తించారు. ట్రావెల్ సిబ్బందికి ఇచ్చిన ఐడి కార్డు ఆధారంగా ఓ నిందితుడి పేరు అమిత్ కుమార్ అని పోలీసులు చెబుతున్నారు. ఇక అమిత్ కుమార్ తో పాటు మరొకరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సికింద్రాబాద్ పరిసరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల లాడ్జీల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న కర్ణాటక బీదర్లోని ఓ ఏటీఎంలో డబ్బు నింపే సిబ్బందిపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు 93 లక్షల రూపాయలతో బైక్పై తప్పించుకున్నారు. దొంగలు హైదరాబాద్కు వచ్చి ఆబేడ్ సమీపంలోని రోషన్ ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు వెళ్లేందుకు 2 బస్ టికెట్లు తీసుకున్నారు. సాయంత్రం 6:30కు బస్సు రాగా ట్రావెల్స్ సిబ్బంది ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకుని వారి లగేజ్ని తనిఖీ చేసి లోనికి అనుమతించారు. అదే సమయంలో కర్ణాటక పోలీసులు ఇద్దరు ఇదే బస్సులో ఉండగా తాము పోలీసులమని చెబుతున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ వారి లగేజ్ని తనిఖీ చేశారు. ఏటీఎం దుండగులను కూడా బ్యాగులు చూపించాలని సిబ్బంది కోరగా 50,000 రూపాయలు ఇస్తామని దొంగలు చెప్పారు. దాన్ని తిరస్కరించిన జహంగీర్ బ్యాగులను తెరిచి చూశారు. అందులో డబ్బులు కట్టలుండడంతో వారిని కిందకు దింపి పోలీసులకు సమాచారం ఇస్తామని బెదిరించారు. దీంతో దుండగులు జహంగీర్పై కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. నిందితులు సిటీ దాటి వెళ్లకుండా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీదర్లో ఏటీఎం చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగుల్లో ఒక నిందితుడిని పోలీసులు గుర్తించడం జరిగింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీదర్ హైదరాబాద్ లో కాల్పులు జరిగినటువంటి నిందితుడిని అయితే మాత్రం ఇప్పటికీ గుర్తించడం జరిగింది. అతని పేరు అమిత్ కుమార్ గా గుర్తించారు. అమిత్ కుమార్ తో పాటు మరొక వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రోషన్ ట్రావెల్స్ వద్ద జరిగినటువంటి గొడవ కావచ్చు, రోషన్ ట్రావెల్స్ వద్ద జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రావెల్స్ సిబ్బంది పైన, అక్కడ జహంగీర్ అనేటువంటి ట్రావెల్స్ సిబ్బంది పైన కూడా 3 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బీదర్ లో దోపిడీ చేసుకొచ్చినటువంటి సొమ్ముతోటి వీళ్ళు హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఆ ట్రావెల్స్ పనిచేసేటువంటి సిబ్బంది జహంగీర్ అక్కడ ఉన్నటువంటి బ్యాగులను చెక్ చేసేటువంటి క్రమంలో దాదాపు లక్షల రూపాయల నగదును కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు సమాచారం ఇస్తానని వాళ్ళని కొంత భయపెట్టడంతో వాళ్ళు కాల్పులు కూడా 3 రౌండ్లు కాల్పులు కూడా జరిపి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి. అయితే కాల్పులు జరిపిన దాంట్లో అమిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక అఫ్జల్ గంజ్ కావచ్చు, నాంపల్లి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. వారి కోసం రాత్రంతా కూడా 3 కమిషనరేట్ పరిధిలో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసులో ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకుంటామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు అక్కడ కాల్పులు జరిపిన తర్వాత నేరుగా హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ నుంచి వీళ్ళు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు సిటీ దాటి వెళ్లకుండా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, మరోవైపు శివారు ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.